అస్సలాము అలైకుం. సహోదర మహాశయులారా, రేపు ఈదుల్ అజహా సందర్భంగా చాలామంది అట్టహాసంగా చాలా ఆనందోత్సాహాలతో ఖుర్బానీ జంతువులను బలి ఇవ్వడం కోసం, ఖుర్బానీ చేయడం కోసం సిద్ధమవుతున్నారు. చాలా సంతోషించాల్సిన విషయమే. కానీ మీరు ఎంతో కష్టపడి వివిధ మార్కెట్లలో తిరిగి ఎలాంటి లోపాలు లేకుండా, అంటే ధర్మంలో చెప్పబడినటువంటి జంతువు ఏదైతే ఉందో లోపాలకు అతీతంగా చాలా అద్భుతంగా, బలంగా మరియు ఆకర్షణీయంగా మాంసం కలిగినటువంటి జంతువులను మీరు ఎన్నుకొని బలి ఇవ్వడం కోసం, ఖుర్బానీ ఇవ్వడం కోసం సిద్ధమవుతున్నారో ఒక్కసారి మీరు ఆలోచించారా? మీరు బలి ఇచ్చే, ఖుర్బానీ ఇచ్చే జంతువులలో ఎలాంటి లోపం లేకుండా ఉంది అని సంతోషంలో మీరున్నారు. కానీ మీ హృదయాల్లో, మీ అంతరాత్మలో, మీ మనస్సుల్లో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే వాటిని కూడా నేను త్యాగం చేస్తున్నాను అన్న భావన మీలో వచ్చిందా? వచ్చినట్లయితే చాలా సంతోషించాల్సిన విషయమే. అలా రాకున్నట్లయితే మరి మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలి, మిమ్మల్ని మీరు ఇస్లాహ్ చేసుకోవాలి. ఎందుకంటే ఖుర్బానీ ఇవ్వబడే అటువంటి జంతువు లోపాలకు అతీతంగా ఉండడం ఎంత ముఖ్యమో, ఖుర్బానీ ఇచ్చే వ్యక్తి కూడా అంతే పవిత్రంగా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకు? అల్లాహ్ ఖురాన్లో ఏం తెలియజేశాడు? ఇన్నమా యతఖబ్బలల్లాహు మినల్ ముత్తఖీన్. నిశ్చయంగా అల్లాహ్ దైవ భీతి పరుల నుంచి, ముత్తఖీ పరుల నుంచి, దైవ భీతి పరుల నుంచి ఖుర్బానీని స్వీకరిస్తాడు. మనలో ఆ దైవ భీతి అనేది ఉందా? దైవ భీతి అంటే ఏ ఖుర్బానీ అయితే తౌహీద్కు చాలా అద్భుతమైన నిదర్శనంగా కనబడుతుందో, ఆ తౌహీద్కు వ్యతిరేకమైనటువంటి షిర్క్ మరియు వాటికి సంబంధించిన అన్ని రకాలు, అంటే సృష్టి పూజ, సృష్టితో ఆరాధించడం, సృష్టితో వేడుకోవడం, సృష్టి రాసులతో వేడుకోవడం, సృష్టి రాసుల ముందు మొకరిల్లడం, సృష్టి రాసులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, అల్లాహ్ మరియు అతని ప్రవక్త ఆదేశాలకు వ్యతిరేకంగా ఇలాంటివి కనుక ఉన్నట్లయితే మీరు సంపూర్ణంగా తౌహీద్పై లేరు అని అర్థం. అదేవిధంగా మీరు జంతువును జుబా చేస్తున్నారు, ఓ అల్లాహ్ నిశ్చయంగా నా నమాజ్, నా ఖుర్బానీ మరియు నా జీవితం, నా మరణం నీ కోసమే అని ప్రకటిస్తున్నావే, మరి ఆ నమాజ్ నీలో ఉందా? ఆ ఖుర్బానీ కేవలం జంతు బలి కాదు, ధర్మ సంస్థాపన కోసం, ధర్మ మార్గంలో నడవడం కోసం, అల్లాహ్కు ప్రీతికరమైనటువంటి జీవితం గడపడం కోసం, అల్లాహ్కు నచ్చని విషయాలన్నీ కూడా మనకి ఏవైతే మంచిగా అనిపిస్తాయో వాటన్నిటినీ అల్లాహ్ మార్గంలో త్యాగం చేయడం కోసం మనం సిద్ధమయ్యామా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అలా సిద్ధమైనట్లయితే మన ఖుర్బానీ స్వీకరించబడుతుంది. ఒకటి గుర్తుంచుకోవాలి ముఖ్యంగా, ఎలాగైతే జంతువు లోపాలు లేకుండా ఉండడం ముఖ్యం అనుకుంటామో, అలాగే మన హృదయంలో కూడా, మనలో కూడా ఎలాంటి లోపాలు ఉండకూడదు. షిర్క్, బిద్అత్ మరియు అదేవిధంగా అసూయ, ద్వేషం, మోసం, దగా, దౌర్జన్యం, రకరకాల వ్యసనాలు అన్నీ కూడా మనం త్యాగం చేసినప్పుడే నిజమైన ఖుర్బానీ లక్ష్యాన్ని మనం నెరవేర్చిన వారవుతాము.